అంటే ఎందుకంటే ఇష్టం చూపెట్టకున్నారు, ఆసక్తి చూపెట్టకున్నారు. ఆశ ఎవరిలో లేదు. నేను నీతిమంతుడను, నేను విశ్వాసం మూలంగా జీవించాలా, నేను నీతిమంతుడను దేవుని మాటను బట్టి జీవించాలా, నేను నీతిమంతుడను ఆయన వాక్కును బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి జీవించాలా అనే పట్టుదల కానీ, ఆ భారం కానీ, ఆ ఆశ కానీ, ఆ ఆసక్తి కానీ ఎవరిలో కనబడటం లేదు. ఎంతవరకు ఉందయ్యా అంటే నీతిమంతులమైనాము ఇక చాలు అనేది ఉంది. ఇక చాలు కాదండి, అది మీ ప్రారంభం మాత్రమే. అది ఒక తొలిమెట్టు క్రైస్తవ జీవితంలో. ముందుకు జీవించే జీవితం చాలా ఉంది. అది నీకు అర్థం అవటం లేదు కాబట్టే నీ స్వభావానికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. నీ స్వభావము కాదని నువ్వు నీ ప్రవర్తన వ్యతిరేకంగా కనపడుతుంది. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? 15వ అధ్యాయంలోనేమో ఏమన్నారు? యెహోవాయే దేవుడు గానము అన్నాడు. ఇప్పుడు కొనసాగింపుకు వచ్చేసరికి సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇలా అంటున్నారు వాళ్ళు. చూడండి, 11వ అధ్యాయంలో ఇలా అంటున్నారు. 4వ వచనం చూడండి, 11:4. త్వరగా కూర తినాలనిపించి బాగా వాళ్ళకి. బైబుల్ గ్రాంధికమైన భాష, మన వాడుక భాషలో చెప్తున్నా. మాంసాపేక్ష అంటే అర్థం ఏంది? కూర తినాలనే ఆశ ఉందంట వాళ్ళకి. కనపరచగా ఇశ్రాయేలీలు ఎందుకు ఏడుస్తున్నారు? మాంసం కోసం ఏడుస్తున్నారు. అరే, నీ కళ్ళెదురుగా దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. నీ కళ్ళెదురుగా సముద్రాన్ని చీల్చాడు. దేనిని బట్టి నడవాలా వీళ్ళు? ఆయన మాటను బట్టి జీవించాలా. కానీ ఏం కావాలనుకుంటున్నారు? మాంసం కావాలా మాకని ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారంట. 13వ వచనం చదువు. అదే అధ్యాయం 13వ వచనం. ఈ సమస్త ప్రజలకిచ్చుటకు మాంసము ఎక్కడిది? ఇప్పుడు మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా వీళ్ళేమో మాంసం కావాలని అడుగుతున్నారు, ఇంతమందికి మాంసం దానికి ఎక్కడిది? ఎక్కడి నుంచి తేవాల మాంసము అని అంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. 33వ వచనం చదవండి. 33వ వచనం. ఇదిగో వినండి, దేవుడు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. ఆవురం అనుకుంటూ తిన్నారు. ఆ మాంసం ఇంకా వాళ్ళ పండ్ల సందుల్లో ఉండగానే ఇంకా అది నమలక మునుపే, వింటున్నారా? ఇంకా తునుకలు ఆ ముక్కలు నమలక మునుపే యెహోవా కోపము వారి మీద రగులు. వీళ్ళు మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎందుకు? కానానుకు ఇప్పుడు కానానికి పోవాలంటే మాకేం కావాలా? మాంసం కాదు, ఆయన మాట్లాడాలా. ఆయన మాట్లాడితే ఆయన మాటను బట్టి ఏమవుతాము? కొనసాగుతాము. కానీ వీళ్ళ కొనసాగింపు దేవుని మాట మీద ఆధారపడి లేదు. వీళ్ళు తిరస్కారము, సనుగుడులు, తిరుగుబాటు, పాపము, అపవిత్రత, వ్యతిరేకత ఒకటే కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుడు ఇంకా విసుగొచ్చి ఏం చేశాడు తెలుసా? అరణ్యంలోనే వాళ్ళను దేవుడు చంపేశాడు. నేనేమంటున్నానంటే వినండి, నీతిమంతులుగా తీర్చబడ్డాం, సంతోషమే. అయితే నీ స్వభావానికి అనుసరించి, నీ పొందిన స్వభావాన్ని అనుసరించి నువ్వు ఇక్కడ జీవించాల. ఆయన నోటి మాటను బట్టి నువ్వు ఇక్కడ జీవించాల. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఆ మాటను బట్టే ఈరోజు నేను జీవించాలా. ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో దాన్ని బట్టే ఈరోజు నేను జీవించాలా. ఆయన ఏం మాట్లాడతాడో దానిని బట్టే ఈరోజు నేను జీవించాలా అన్న ఆశ, ఆ భారము, ఆ ఆతురత ఎవరిలో కనపడుతుంది? ఎవరిలో కనబడటం లేదు. ఆదివారం వచ్చిన ఆరాధనతో సర్దుకుంటున్నారు, గంట కూర్చున్న ప్రార్థనతో సర్దుకుంటున్నారు, 10 నిమిషాలు చేసే ప్రార్థనతో సర్దుకుంటున్నారు, ఒక వచనం చదివే వాక్యముతో సర్దుకుంటున్నారు. జీవించే జీవితం ఎవరిలో
కనబడటం లేదు. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, నాకు రోగం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేవు, జీవించే జీవితము ఇప్పుడు అవసరమా అని అనుకుంటున్నావు నువ్వు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, పెద్దలారా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో కూడా నీకు విడుదల కలగాలంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాస మూలంగా జీవించాలి. ఎప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తావో అప్పుడు నీకున్న అడ్డంకులన్నీ తీసేసేది ఎవరు? దేవుడే. ఎవరు? దేవుడే. నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, రక్షణ వరకైతే దేవుడు నాకు ఇచ్చాడు, మిగతావన్నీ నేను తీసేసుకోవాలనుకుంటున్నావేమో. అది కూడా నీ వల్ల కాదు, ఆయన మాట వల్లనే అవుతుంది. అపేక్షించండి, కోరుకోండి. ఏం కోరుకోవాలా? ఇశ్రాయేలు ప్రజలు మాంసం కోరుకున్నట్టు కోరుకోవాలా? కాదు. నువ్వేం కోరుకోవాలి తెలుసా? ఆయన వాక్కును అపేక్షించాలా, ఆయన వాక్యాన్ని అపేక్షించాలా, ఆయన వర్తమానాన్ని అపేక్షించాలా, ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలా. ఏం మాట్లాడతాడు దేవుడు? ఈరోజు జీవించే జీవితం కొరకు నాకు దొరికే మాట ఏంటి అనే ఈ అపేక్ష లేకపోతే గనక, ఈ ఆసక్తి లేకపోతే గనక, అర్థమవుతుందా? ఈ ఆసక్తి లేకపోతే గనక నువ్వు పొందిన స్వభావానికి నువ్వు మాట్లాడే మాటలకు ఏమాత్రం సంబంధము ఉండదు. స్వభావమేమో పరిశుద్ధమైనది, క్రియలేమో అపవిత్రమే. ఎక్కడన్నా జరుగుతుందా ఈ విడ్డూరము? నాకు చెప్పండి, ఈ విడ్డూరం ఎక్కడన్నా జరుగుతుందా? ఇప్పుడు మనము పాపములో ఉన్నప్పుడు మన స్వభావం ఎట్లాంటిది మీకు అర్థం అవడానికి ఇలా చెప్తా. మనం పాపములో ఉన్నప్పుడు మన వైపు చూడండి, మన పాప స్వభావం ఎలాంటిదంటే వేప చెట్టు. ఏది? వేప చెట్టు. వేప చెట్టు ఎంత తీయగుంటుంది? వేప చెట్టు తీయగా ఉంటుంది అనేదే పెద్ద తప్పు. ఎందుకంటే దాని స్వభావం అంతా చేదు స్వభావం. ఒకప్పుడు చేదు స్వభావం నీది, ఇప్పుడు పరిశుద్ధునిగా దేవుడు నిన్ను మార్చాడు. ఇప్పుడు నీ స్వభావం ఎలాంటిది? పరిశుద్ధమైనది, నీతి కలిగినది. అంటే ఇప్పుడు పరిశుద్ధమైన స్వభావం వస్తే కూడా చేదు క్రియలు ఎందుకు వస్తున్నాయి బయటికి? చేదు మాటలు ఎందుకు వస్తున్నాయి బయటికి? చేదు చూపులు ఎందుకు వస్తున్నాయి బయటికి? చేదు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి బయటికి? చేదు నడవడిక ఎందుకు వస్తుంది బయటికి? అంటే నా స్వభావము దేవునిది, నేను నీతిమంతుడను, నేను పొందిన స్వభావము యేసు ప్రభువుది అని నువ్వు నమ్మటం లేదు. అందుకే నీ స్వభావం ఒకటి, నీ క్రియలు ఒకటిగా కనపడుతున్నాయి. ఎక్కడన్నా వేప చెట్టు యాపిల్ కాయలు కాస్తుందా? పాత ఉదాహరణ నేను మీకు చెప్తున్నా, కాయదు. యాపిల్ చెట్టు వేపకాయలు కాస్తుందా? కాయదు. ఇప్పుడు దేవుడు నిన్ను వేప చెట్టు అంటున్నాడా, యాపిల్ చెట్టు అంటున్నాడా? ఒకరే చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు నిన్ను వేప చెట్టు అంటున్నాడా, యాపిల్ చెట్టు అంటున్నాడా? ఒకప్పుడు వేప చెట్టువే, ఎందుకంటే నీ స్వభావం అంతా చేదు, పాపము. ఇప్పుడు ఆ పాపం నుంచి విడిపించి దీన్ని కొట్టేసి నిన్ను పవిత్రపరిచి మంచి స్వభావాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నిన్ను యాపిల్ చెట్టు అంటున్నాడు, కానీ నువ్వేం కాయలు కాస్తున్నావు? వద్దంటే తుమ్మకాయలు కాస్తున్నావు, వద్దంటే చేదుకాయలు కాస్తున్నావు, వద్దంటే అపవిత్రమైన కాయలు కాస్తున్నావు. ఎట్లా జరుగుతుంది? ఇది సాధ్యమేనా? అంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యడు, కానీ నీలో ఏం జరుగుతుందంటే ఆయన స్వభావాన్ని పొంది కూడా నీ స్వభావానికి విరోధంగా నేను చేస్తా చూడు అని చేసి చూపెడుతున్నావు. నువ్వు చేసి చూపెడుతున్నావు. ఇది మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు ఇది మంచిది కానే కాదు. నీ స్వభావం ఏందో దాన్ని అనుసరించే ప్రవర్తించు, పరిశుద్ధమైనది, దానికి అనుకూలంగా జీవించు. దానినే వాక్యం ఏమంటుందంటే విశ్వాసమూలంగా జీవించటము అని అంటుంది. ఈరోజు దేవుడు ఈ వర్తమానంతో నీతో మాట్లాడుతున్నాడు. దీన్ని గట్టిగా పట్టుకో. దీన్ని పట్టుకొని నువ్వు జీవించే జీవితము వాక్యానుసారంగా ఉంటుంది. ఎప్పుడు ఈ వర్తమానాన్ని నువ్వు విడిచిపెడతావో అప్పుడు జీవించే జీవితం నీకు వస్తుందా రాదా? జీవించే జీవితం నీకు అసలుకి అప్పుడు రాదు అనేది మనము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలా. ఇలా చెప్తాను చూడండి, వినండి, కాసేపు జాగ్రత్తగా వినండి.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. వినండి అక్కడి నుంచి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా పరలోకములో ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. వింటున్నారా? చదివారా బాగా? ఆయన ఎట్టివాడో మీరు కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. వింటున్నారా? యేసు ప్రభు ఎట్టివాడో మీరు కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అంటే వాక్యం ఏమంటుంది? యేసు ప్రభు ఎలాంటి వాడో మీరు కూడా అలాంటి వారే. మరి యేసు ప్రభు ఎలాంటి వాడో మనము కూడా అలాంటి వారం అంటున్నప్పుడు ఎందుకు వ్యతిరేకమైన ప్రవర్తన కనపడుతుంది? ఎందుకు విరోధమైన జీవితం కనపడుతుంది? ఎందుకు దేహములో నుండి అపవిత్రమైనటువంటి పనులు కనపడుతున్నాయి అని అంటే ఇక్కడ ఒకటే, ఆయన ఎట్టివాడో నేను కూడా ఈ లోకములో అట్టివాడను అనే సత్యము నువ్వు ఇంకా నమ్మటం లేదు. బలంగా నమ్మటం లేదు. చెప్పినప్పుడేమో కరెక్టే అంటున్నావు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఈ వర్తమాన వాక్యాన్ని ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నావు. అందుకే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మీరు పాపము చేయొద్దు, పాపము చేయకూడదు, అపవిత్రత నీకు తగదు, వ్యతిరేకత నీకు తగదు అని ఎందుకు అంటున్నాడంటే, ఇదిగో ఆయన ఎట్టివాడో మీరు కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నారు. మరి ఈ మాటను నమ్మినవాడు పాపం చేస్తాడా? నాకు చెప్పండి, సమాధానం చెప్పండి. ఈ మాట నమ్మినవాడు పాపం చేస్తాడా? ఈ మాట మర్చిపోయిన వాడు పాపం చేస్తాడా? చేస్తాడు. మర్చిపోయినవాడు. దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడంటే, చూడండి బ్రదర్, దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడంటే, ఆయన ఎట్టివాడో నేను కూడా అట్టివాడనే. అమ్మయ్యా, ఇంకా చాలు, నాకు నరకము లేదు, నాకు ఉండేదే పరలోకము, దేవునికి స్తోత్రం, ఇంకా నేను ఎట్లనైనా ఉండొచ్చు అని అనటానికే. నరకం తప్పించాడు, అది తర్వాత పక్కన పెట్టేసాయి, నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన ఎట్టివాడో నువ్వు కూడా ఈ లోకంలో అట్టివాడవు అంటే, ఇక్కడ నీ శరీరము పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతికి సాధనాలుగా అప్పగించుకోవటానికి, దేవుని పని నీ ద్వారా జరగటానికి, నీ ద్వారా దేవునికి మహిమ రావటానికి, ఎదుటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఇతడు నీతిమంతుడు నీతిమంతురాలు అని సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడు ఇంత పవిత్రమైన ఉద్దేశంతో దేవుడు ఈ చక్కటి వర్తమాన వాక్యాన్ని రాయిస్తే, ఆయన ఎట్టివాడో నేను కూడా అట్టివాడను, నా రక్షణ పోదు కాబట్టి నేను ఎట్లనైనా బ్రతుకుతాను అని అనటానికే? అట్లా అనడానికే కాదు కదా. ఇంకా ఈ వాక్యాన్ని బట్టి నీకేం రావాలో తెలుసా? ఆనందము, ధైర్యము, బలము రావాలా. ఎస్, నేను ఇంకా ఆయన ఎట్టివాడో నేను కూడా ఈ లోకంలో అట్టివాడను, కాబట్టి పాపానికి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు, అపవిత్రతకు నేను అవకాశము ఇవ్వను, తిరుగుబాటుకు నేను అవకాశము ఇవ్వను, అవిధేయతకు నేను అవకాశము ఇవ్వను. ఎందుకు ఇవ్వవు అంటే, ఆయన ఎట్టివాడో నేను కూడా ఈ లోకంలో అట్టివాడను. ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడను. ఆయన నీతిమంతుడు, నేను కూడా నీతిమంతుడను. ఆయన నిర్దోషి, నేను కూడా నిర్దోషిని. ఆయనలో పాపము లేదు, నాలో కూడా పాపము లేదు అని దేవుడు చెప్తుంటే కూడా పాపము నుంచి విడిపించాడు కాబట్టి ఇక నేను పాపం చేయొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. అందరు ఇదే. కృపను చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కృప పాపం చేయటానికి కాదు, కృప పాపాన్ని కప్పపెట్టడానికి కాదు, కృప పాపానికి సపోర్ట్ చేయటానికి కాదు. ఎట్లా బ్రతికినా, ఎంత చలామణి అయినా కూడా కృప ఉందిలే అనే పేరిట పాపం చేయటానికి కాదు కృప ఎందుకు అంటే, పరిశుద్ధంగా బ్రతకటానికి జీవించే శక్తినిస్తుంది కృప.
జీవించే శక్తినిస్తుంది కృప. యేసు ప్రభువు అడుగు జాడల్లో నడవటానికి కృప. దేవుని చిత్తము నీలో నెరవేర్చబడటానికి దేవుని కృప. అంతేగాని పాపం చేసి పాపాన్ని కప్పుకోవడానికి దేవుని కృప అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదే. పాపం ఎంతైనా చేయొచ్చని దేవుడు చెప్పాడా? చెప్పలేదే. పులిస్తా పడాలి కదా, పులిస్తా పడాలి కదా. పడకుంటే మాత్రము ఇక్కడ ఈ లోకంలో దేవుడు నిన్ను పెట్టినది ఏమవుతుందో తెలుసా? చాలా నిష్ప్రయోజనంగా నీ జీవితాన్ని నువ్వు చేతులారా ఇబ్బందుల పాలు చేసుకున్నట్టే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారము. ఎక్కడ? మీరు గుర్తుపెట్టుకోండి, పరలోకంలో కాదండి, ఈ లోకంలో మనము అట్టివారు. ఎందుకు నీ స్వభావం ఒకటి, నీ క్రియలు ఒకటి కనపడుతున్నాయి అంటే ఇదే కారణమే. ఆయన ఎట్టివాడో నేను కూడా ఈ లోకంలో అట్టివాడను అనే ఈ శ్రేష్టమైన సంగతిని మీరు మర్చిపోతున్నందుకు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా మన క్రియలు కనపడుతున్నాయి. మీకు ఇంకొక మాట చూపెడతా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం చూడండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 48వ వచనం. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారు. ఇక్కడ ఆగుదామా? మీకు అర్థమైందా ఏమన్నా ఈ మాట? మట్టి నుండి పుట్టినవాడెవడు? మట్టి నుండి పుట్టినవాడెవడు? ఆదాము. ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు అంతా ఎవరు? పాపులే. అంటే మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఏమైనాడు? పాపి అయినాడు. మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే అంటే ఆదాము నుంచి వచ్చిన సంతానం అంతా ఎవరంట? పాపులమే అని చెప్తాను. ఇది క్లియరా? అర్థమైందా మీకు? ఇంతకీ మట్టి నుండి పుట్టినవాడు ఆదాము. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? పాపులే. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే అని చెప్తూ ఇప్పుడు అలా ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు. పరలోక సంబంధి. ఈ పరలోక సంబంధి ఎవరండి? యేసు ప్రభు. పరలోక సంబంధి ఎవరు? మట్టి నుండి పుట్టినవాడెవడు? ఆదాము. పరలోక సంబంధి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఆదాముకు పుట్టిన వాళ్ళు పాపులు, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివాడు. అంటే పరలోక సంబంధి అయిన యేసు ప్రభు ఎట్లాంటోడో పరలోక సంబంధులమైన మనము కూడా అలాంటి వారమే. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా అట్టివారమే. అంటే ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. అందుకే ఎప్పుడు కూడా నేను బలహీనురాలను అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా మనము ఆలోచించకూడదు. వాక్యం పక్కన పెట్టి మనల్ని మనం ఊహించుకోకూడదు. ఎప్పుడు వాక్యము నుండే నీ ఊహైనా, నీ ఉద్దేశాలైనా, నీ నిర్ణయాలైనా అన్నీ వాక్యము నుండే కలగాల, వాక్యము నుండే రావాలా. వాక్యానికి వ్యతిరేకంగా వచ్చాయనుకో ఖచ్చితంగా మనం మన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశము ఉంటుందా లేదా? ఖచ్చితంగా మన స్వభావానికి వ్యతిరేకంగా నడిచే అవకాశము మనకు ఉంటుంది. అందుకే మనం బాగా ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ స్వభావం పరిశుద్ధమైనదమ్మా. నీ స్వభావం పరిశుద్ధమైనది కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించే నువ్వు ఇక్కడ ఈ లోకంలో నడవాలా. నీ స్వభావాన్ని అనుసరించే ఇక్కడ ఈ లోకంలో జీవించాలా. నీ స్వభావాన్ని అనుసరించే ఇక్కడ ఈ లోకంలో నువ్వు ప్రవర్తించాలా అనేది దేవుడు చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము మన స్వభావానికి వ్యతిరేకంగా ఎందుకు నడుస్తున్నామంటే మన స్వభావము దేవునిది అని మర్చిపోతున్నాము. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారము అని మర్చిపోతున్నాము. అందుకే ప్రతిరోజు నువ్వు పాపం చేయకుండా, వింటున్నారా? నా వైపు చూడండి. నువ్వు పాపం చేయకుండా ఈ లోకంలో జీవించటానికి ఒక్కటే మార్గం ఏంటంటే నువ్వు దేవుని మాటను బట్టి జీవించాలా. ఇలా చెప్తాను, ఒక మాట వినండి. ఒక రోజు తిన్న అన్నము లేదా ఒక పూట తిన్న అన్నము ఒక రోజు అంతా సరిపోతుందా?
ఒక రోజు తిన్న అన్నం ఒక 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 రోజంతా సరిపోతుందా? సరిపోదు. ఒక రోజంతా తిన్న అన్నము ఒక వారమంతా సరిపోతుందా? సరిపోదు. అంటే నీ శరీరం బలంగా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకోవాలా. అలాగే నీతిమంతుడవైన నీవు ఇక్కడ ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రతిరోజు దేవుని వాక్యము నీకు కావాలా. ప్రతిరోజు దేవుని మాటను వినాలా. ప్రతిరోజు దేవుని స్వరాన్ని నువ్వు వినాలా. నీకు దేవుని వర్తమానము రాకపోతే నువ్వు ఇక్కడ జీవించలేవు. నీతిమంతుడు అనేది గుర్తుంటుంది. మీలో ఎంతమందికి ఈ సంగతి తెలుసు? ఏ సంగతి? నా దేహము దేవుని ఆలయము అనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు? చేయొద్దండి, ఏమన్నాను. నా దేహము దేవుని ఆలయము అనే సంగతి ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు కదా. నాలో దేవుడు నివసిస్తున్నారని అందరికి తెలుసు కదా. తెలుసా లేదా? అందరికి తెలుసు. మరి ఇలా అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు నీ దేహము దేవుని ఆలయం అయినప్పుడు మరి నీ దేహంతో అపవిత్రమైన పనులు ఎందుకు చేస్తున్నావు? నా దేహము దేవుని ఆలయం అనే సత్యము నీకు ఒకటి తెలుసు. నాలో దేవుడు నివసిస్తున్నాడని కూడా నీకు తెలుసు. అంటే ఈ సత్యం ఏం చేస్తుంది? నీకు అవగాహన వచ్చింది, కానీ పాపం చేయకుండా ఆపుతుందా? లేదు. మరి పాపం చేయకుండా ఏం చేయాలా అంటే ఒకటే, పాపము చేయకుండా నువ్వు ఉండాలంటే నీకు దేవుని వాక్యం రావాలా. దేవుని వర్తమానం నీకు రావాలా. ఆ రోజు దేవుని వర్తమానం వచ్చిందనుకో, ఆ రోజు ఆదరణతో నింపబడతావు, ధైర్యంతో నింపబడతావు. అర్థమవుతుందా? ఇలా కూడా చెప్తాను. ఏ రోజైతే దేవుని వర్తమానం నీకు రాదో, ఏ రోజైతే విశ్వాసం మూలంగా నువ్వు జీవించలేవో, విశ్వాసంగా మూలంగా జీవించవో, మనసు బలహీనమై దావీదు తప్పు చేసినట్లుగా తప్పు చేస్తావు. ఏ రోజైతే దేవుని వాక్యముతో విశ్వాస మూలంగా జీవిస్తావో ఆ రోజు యోసేపు పాపము నుండి పారిపోయినట్లుగా నువ్వు పారిపోతావు. అందుకే నీ మనస్సు బలంగా ఉండాలంటే కూడా దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. కొంతమంది అప్పుడప్పుడు నేను కొన్ని మాటలు అడుగుతుంటాను. ఆయన బాగానే మాట్లాడుతుంటాడు. అంటే చిన్న చిన్న వీక్నెస్ ఏనా, పెద్ద పెద్దవి ఏం లేవు నా దగ్గర, చిన్న చిన్న వీక్నెస్సే నా దగ్గర అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి ఆ చిన్న చిన్న వీక్నెస్ ఎందుకుంది నీ దేవుడా? ఇప్పుడు దేహం దేవుని ఆలయం అని తెలియదా? తెలుసు. దేవుడు నీలో నివసిస్తున్నా అని తెలియదా? తెలుసు. అంటే నిన్ను నువ్వు ఎట్లా ఆలోచన చేసుకుంటున్నావంటే నేను మానవ సంబంధమైన వ్యక్తిని అని అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? మానవ సంబంధమైన వ్యక్తిని అనుకుంటున్నావు. వాక్యం ఏమంటుంది? పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. నేను మానవ సంబంధిని అనుకున్నప్పుడు చిన్నది కాదు, ఓ పెద్దదే చేస్తావు. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? చిన్నదానికి కూడా మనం అవకాశము. వాస్తవం అండి. దేవుడు నిన్ను ఇక్కడ పాపము చేయనీయకుండా దేవుడు నిన్ను ఇక్కడ వాడుకోవాలనేదే దేవుని ఉద్దేశం. అలా వాడుకోవడానికి ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. నువ్వు ఆ వర్తమానాన్ని పొందుకున్నప్పుడు దేవుని మాటను బట్టి జీవించినప్పుడే మనం విశ్వాసమూలంగా, అసలు విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటో వినండి, బాగా చెప్తున్నాను వినండి. విశ్వాసమూలంగా జీవించటం అంటేనే దేవుని మాటను బట్టి జీవించటం. దేవుని మాటను బట్టి. అపవాదిని ఎట్లా ఎదిరిస్తావంటే దేవుని మాటను బట్టి జీవిస్తుంటేనే అపవాదిని ఎదిరిస్తావు. దేవుని మాటను బట్టి జీవించకపోతే అపవాదిని, అపవాది తలంపులను, అపవాది పెడుతున్న భ్రమను, అపవాది కలగజేస్తున్న పోరాటాలను, అపవాది కలగజేస్తున్న శోధనలను నువ్వు అధిగమించే అవకాశం నీకు లేనే లేదు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అపవాదిని జయించాలంటే ఒక్కటే, ఏంటంటే దేవుని మాటను బట్టి జీవించాలా. దేవుని మాటను బట్టి జీవించాలా. ఇక్కడ జీవించలేదు అనుకో, అపవాది యొక్క భ్రమలో మనం పడిపోయే అవకాశము ఉంటుంది. అపవాది, దేవుడు ఏమంటాడు? ఆయన ఎట్టివాడో మీరు కూడా ఈ లోకంలో అట్టివారే. అపవాది ఏమంటాడు? భలే చెప్పావు, ఆయన ఎట్టివాడో నువ్వు అట్టి వ్యక్తివి కాదు అంటాడు. దీన్నే ఏమంటామంటే భ్రమపరచటం అంటాం. ఏమంటాము? అప్పుడప్పుడు అంటుంటా చూసావా, వాడు
ఆడ బావి ఉందని చెప్తే ఆడ బురద కూడా ఉండదని చెప్తుంటాను చూసినావా? సామెత కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా? ఆడ నీళ్ళు ఉంటాయంటే ఆడ బురద కూడా ఉండదు అంటాడు. అట్ట మాటలు మాట్లాడతాడు వాడు. అపవాది కూడా అట్లే చెప్తాడు వాడు. అసలు నీ స్థితి ఎంతో గొప్పదని దేవుడు చెప్తుంటే దాన్ని తలకిందులు చేసేస్తాడు. ఊక ఉండు, నువ్వు ఊక ఉండు, ఇట్లాంటివి అసలు నీ జీవితం ఇది నీది కానే కాదని చెప్తాడు. అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసమూలంగా, చెప్పండి అందరూ, విశ్వాసమూలంగా జీవించాలి. విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటి? అందరు చెప్పండి, అర్థమైందా మీకు? విశ్వాసమూలంగా జీవించడం అంటే ఏంటి? దేవుని మాటను బట్టి జీవించేదాన్నే విశ్వాసమూలంగా జీవించటము అని అంటావు. ఇదిగో ఇక్కడే ఆగిపోవద్దండి. విశ్వాసం ద్వారా నీతిమంతులమైనాం. ఈ మొదటి మెట్టులోనే ఆగిపోవద్దండి. ఇంకా ఇంకా జీవితము ఉంది, ఇంకా జీవితం ఉంది. విశ్వాసమూలంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నతమైన జీవితాన్ని ఎట్లా జీవించాలో, శ్రేష్టమైన జీవితాన్ని ఎట్లా జీవించాలో, వాగ్దానాన్ని అనుభవించే జీవితము ఎట్లా జీవించాలో నీకు నేర్పిస్తాడు దేవుడు. నువ్వు విశ్వాసమూలంగా జీవించకపోతే ఇవేవి సాధ్యము కావు. మొదటగా అపవాదిని అస్సలికి కూడా నువ్వు ఓడించలేవు. అందుకే గమనించండి ప్రియమైన వాళ్ళారా, వాడు నిన్ను భ్రమపరుస్తాడంతే. ఇక్కడ ఇంకో మాట, ఆల్రెడీ మనం అపవాదిని జయించిన వారమే, కానీ వాడు మనల్ని భ్రమపెట్టి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వాడు మనల్ని పురికొల్పుతాడు. కాబట్టి అర్థం చేసుకోండి, ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారము. మనం చదివాం కదా 2వ తిమోతిలో, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యడు. కానీ మనము దేవుని స్వభావానికి విరోధంగా మనము ఎందుకు చేస్తున్నామంటే విశ్వాస మూలంగా జీవించటం లేదు. ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారము. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అనే సంగతి మనం మర్చిపోయాం. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, విధేయత కలిగి జీవించాలంటే, నమ్మకంగా జీవించాలంటే మనము దేవుని నోట నుండి వచ్చే మాటను బట్టి జీవించే జీవితం మనకు రావాలా. అట్లా జీవించినప్పుడే దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతాము. మంచి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు ఇంతసేపు చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమైనాయి? జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం ద్వారా నీతిమంతులమైనాము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ్ కుమార్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల మా నాయన, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగోనైనా మరి యొక్క